ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా, బర్త్డే వీడియో. నేనైతే ఫస్ట్ టైం అయితే కేక్ అయితే చేశాను. ఫస్ట్ టైం అయితే కాదు, సెకండ్ టైము. కానీ బర్త్డేకి మాత్రం ఫస్ట్ టైం అయితే కేక్ అయితే చేశాను. నాకు చేయొచ్చినట్టుగా అంత అసలు రాదు, కానీ ఫోన్లో చూసుకుంటే అయితే చేశాను. ఇదైతే సెకండ్ టైం, అది కూడా మా సిస్టర్ బర్త్డేకి అయితే చేశాను. చాలా రోజులు అయితే అవుతుంది వీడియో అయితే తీసి ఇప్పుడైతే పెడుతున్నాను. మీరైతే ఫుల్ వీడియో అయితే చూసేయండి, నా ప్రాసెస్ అయితే చూడండి ఒకసారి. అయితే మేమైతే ఇక్కడైతే బొంబాయి రవ్వతో అయితే చేసాము. బొంబాయి రవ్వ అయితే ఫస్ట్ మిక్సీకి అయితే వేసుకున్నాము. అందులోనే కొంచెం ఇలాచి కూడా వేసి అట్లాగే చక్కెర కూడా వేసి అయితే దాన్ని అయితే మిక్స్ అయితే పట్టినాము. ఇక్కడైతే ఇక పాలు అయితే పోస్తున్నాను. ఫస్ట్ అయితే దాంట్లో అయితే వంట సోడా కూడా కొంచెం అయితే వేసుకొని ఇప్పుడైతే కొంచెం కొంచెం పాలు అయితే పోసుకుంటే అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేస్తున్నాను. మంచిగా కలబెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం కలబెట్టుకుంటేనే కేక్ అనేది కొంచెం పొంగి మంచిగా నీట్గా వస్తుంది. కాబట్టి ఇక్కడైతే చాలాసేపు అయితే నేనైతే మంచిగా అయితే కలబెట్టినాను. అక్కడ నా పని నేనైతే చేసుకుంటే పక్కన మా బాబు అయితే చూడండి పాల బాటిల్తో అయితే ఆడుతుండు. ఇక్కడ ఇది కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నెలు అయితే వేసుకోవాలి కదా, అందుకోసం కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ అయితే వేసుకొని గిన్నెకు మొత్తం అప్లై అయితే చేసేసుకొని దాంట్లో కొంచెం పిండి అయితే చల్లుకోవాలి. ఎందుకంటే కేక్ మనకు తీయడానికి ఈజీగా రావాలి కాబట్టి కొంచెం పిండి చల్లితేనే అయితే కేక్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది. అందుకోసం ఆయిల్ అయితే పెట్టి కొంచెం పిండి అయితే చల్లాను. మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి అయితే వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి అయితే ఉన్నది వాళ్ళ ఇంట్లో, ఆ గోధుమ పిండి అయితే మొత్తం అయితే పోసి అయితే అందులో అయితే కేక్ అయితే వేసుకున్నాను. బర్త్డే కాబట్టి బయట నుండి అయితే కేక్ అయితే తెప్పించుకోవచ్చు, కానీ అంటే వాళ్ళ డాడీ అంటే మా బాబాయ్ అయితే మాల అయితే వేసుకున్నాడు, అందుకోసం బయట నుంచి అయితే తెప్పియలేదు. ఎగ్లెస్ కేక్ కూడా తెప్పించుకోవచ్చు, మనం చేసి అయితే తెప్పించుకోవచ్చు, కానీ ఇక బయటది వద్దుతీ అని అయితే వాళ్ళ డాడీ అయితే అన్నాడట. అందుకోసమే ఇక అసలు కేకే కట్ చేయొద్దుతీ అని అయితే చెప్పిందట మా చిన్నమ్మ ఇట్లా. కానీ ఇక కొంచెం మూడ్ ఆఫ్ అయితే అయ్యిందట. అందుకోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసి కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పి వాళ్ళ అక్క అయితే అనుకున్నది. అనుకుని నా దగ్గరికి అయితే వచ్చింది. ఇట్లా కేక్ అయితే చేద్దామని చెప్పి అయితే నా దగ్గరికి వస్తే సరే ఈ వరకు అయితే ఒకసారి చేసినా కదా, అప్పుడు బాగానే వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి అయితే చేద్దాం అని చెప్పి నేనైతే వాళ్ళ ఇంటికి వచ్చి అయితే ఇక్కడైతే కేక్ అయితే చేస్తున్నాను. చేసేటప్పుడు అయితే అనుకున్నా వస్తుందో రాదని, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలే కదా. మా అంటే ఇప్పుడు దీంతోనైతే సెకండ్ టైము, మరి పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అనుకుంటేనైతే చేశాను. కానీ చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇక కేక్ అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాం కదా, వేసేసుకొని అయితే మంచిగా అయితే గిన్నెకైతే ఒక లేవల్గా వచ్చేటట్టు అయితే చేసుకోవాలి. కొంచెం హోల్ ఉండేటట్టు అయితే ఉంచుకోవద్దు, ఎందుకంటే మొత్తం సమానంగా ఉంచుకుంటేనే అప్పుడు కేక్ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఇక్కడైతే నేనైతే చూస్తున్నా గిన్నెలో ఆ గిన్నె పడుతుందా లేదా అని చెప్పి నేనైతే ఫస్ట్ అయితే చూసుకున్నాకైతే పడుతుంది. దాని కింద అయితే ఒక స్టాండ్ లెక్క అయితే పెట్టుకోవచ్చు. స్టాండ్ అయితే లేదు కాబట్టి ఒక బౌల్ అయితే పెట్టినాము. ఇప్పుడైతే అందులో అయితే కొన్ని వాటర్ అయితే పట్టుకోవాలి కదా, వాటర్ పోసుకుంటే మనకి కేక్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడైతే వాటర్ అయితే పడుతున్నాను. వాటర్ అయితే పట్టి అందులో అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఆ గిన్నె కూడా కేక్ గిన్నె కూడా అందులో అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టాలి. ఇక్కడైతే నేను గ్యాస్ ఏది పెద్దగా వస్తుంది ఏది ఫుల్గా వస్తుంది అని చెప్పి అడిగి మాత్రం అంటిస్తున్నాం గ్యాస్ని, ఎందుకంటే ఈజీగా తొందరలో అయిపోతుంది. కాబట్టి ఇక్కడైతే గ్యాస్ కూడా అంటించేసిన అయితే గిన్నె అయితే దానిపైన అయితే పెట్టేసి దానిపైన అయితే ఇక మూత అయితే పెట్టేసుకోవాలి. మూత కూడా పెట్టేసుకొని దాని గాడుపు అనేది బయటికి రాకుండా మనం కొంచెం బరువు అనేది పెట్టుకోవాలి. ఫస్ట్లో అయితే ఒక 5 minutes అయితే మంట మాత్రం ఫుల్గా అయితే పెట్టుకున్నాను. తర్వాతకి అయితే సిమ్లో అయితే పెట్టాను. మొత్తం 30 minutes అయితే పట్టింది. 30 minutesలో అయితే కేక్ అనేది రెడీ అయితే అయిపోయింది. ఇక్కడైతే మా పిల్లలు అయితే చూడండి ఒకటే ఆటలు అయితే ఆడుతులు బాటిల్తోనైతే. మధ్యలో కేక్ అయ్యిందా లేదా అనేది కూడా చూడాలి. చాకు పెట్టి కూర్చున్నాం అనుకో, చాకుకి కొంచెం అంటుతేనేమో ఇంకా కాలేదన్నట్టు, చాకుకి ఏమాత్రం అంటపోతే కేక్ మాత్రం అయినట్టే. ఇక్కడ ఇక మొత్తానికి అయితే కేక్ అయితే అయిపోయింది. ఒక గిన్నెలో అయితే వేసాము. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉన్నది. సెకండ్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఆ కేక్ అయితే నేను చేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాను. ఎందుకంటే మా పాపకి ఆ రోజే 5 years ఇంజెక్షన్ అయితే వేయించాం కాబట్టి కొంచెం పెయిన్గా ఉంటుంది. కాబట్టి ఏడిస్తే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయినాను. కేక్ అయితే చేసి ఇక్కడైతే వాళ్ళ అక్క అయితే ఇలా అయితే డెకరేషన్ అయితే చేసింది. బాగుంటే కామెంట్ అయితే చేయండి. మొత్తం అయితే పైన చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, అదైతే వేసి చుట్టుపక్కల మొత్తం చాక్లెట్తోనైతే డెకరేషన్ అయితే చేసింది. ఎందుకంటే చెల్లె మీద ప్రేమ, కొంచెం చెల్లె మూడ్ ఆఫ్ అప్సెట్ కాకుండా ఇలా కేక్ తయారు చేసి కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పి వాళ్ళ అక్క అయితే ఇలా అయితే చేసింది. బర్త్డే గర్ల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే హ్యాపీగా అయితే ఉన్నది. ఇలా కేక్ అయితే కట్ చేస్తున్నాను చెప్పేసి అయితే హ్యాపీ బర్త్డే టు యూ.
హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కట్ చేసేటప్పుడైతే నేనైతే లేను, నన్నైతే పిలిచిళ్ళు కానీ నేనైతే వెళ్ళలేదు. అప్పటికి మా పాప అయితే బాగా ఏడుస్తుంది, పెయిన్గా ఉందని చెప్పి. కేక్ అయితే నా కోసం అయితే పంపించులు. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్ట్ కూడా ఉంది. మీకైతే కేక్ వీడియో నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. మన ఇంట్లో అన్నీ ఉంటేనైతే ఇంకా పర్ఫెక్ట్గా అయితే చేయొచ్చు కదా. మేమైతే ఇంట్లో ఉన్న వాటితోనైతే చేసుకున్నాము. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. బాయ్ బాయ్.